11 మంది శిష్యులు ఉన్నారు. 11 మంది శిష్యులను వెంట పెట్టుకుని ఆయన వెళుతూ 80 శిష్యులను ఆ గేటు దగ్గర ఉంచి 3 తీసుకుని ఆయన గెత్సేమనే తోటలోనికి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వారిని అక్కడ ఉంచి, నా కోసం మీరు ప్రార్థన చేయండి అని మాత్రం వారికి చెప్పి, వారి దగ్గర నుండి రాతి వేద దూరం వెళ్ళంటే ఒక మనిషి గట్టిగా ఒక రాయి విసిరితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళి ఒంటరిగా మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా గొప్ప ప్రార్థన. ఆయన ఈ ప్రార్థన ఎలా చేస్తాయనతో మాట్లాడుతూ, నా ప్రాణము మరణమగునంతగా వేదన చెందుతూ ఉంది, మెలకువగా ఉండి నా కోసం ప్రార్థన చేయమని ఆ 3 శిష్యులతో ఆయన చెబుతూ ఉన్నారు. చాలా వేదనకరమైన